నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జయ గురుదత్తారా. శ్రీ గురుదత్త. ఎలా ఉన్నారు అక్క? బాగున్నాను. ఒక రివ్యూ కాలర్ సిద్ధంగా ఉన్నారు తమ రివ్యూని ఇవ్వడానికి. అంటే భగవంతుడికి రివ్యూలు ఏంటి అంటే మరి ఎలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం మనము. ఇక్కడ ప్రతి దానికి ఎవరో ఒకళ్ళు రిఫరెన్స్ అవసరం. ఓ ఇలా మీరు చేశారా, మేము కూడా చేసుకుంటాం అని ఒకళ్ళు ఎవరైనా మనం చెప్తే, మనుషులు చెప్తే దానికి ఉండేటటువంటి ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దత్తుడు ఎంతో కొంత దూరం అయ్యాడు. మన మన అదృష్టమో మన సుకృతమో తెలియదు కానీ మనమైతే ఖచ్చితంగా గట్టి ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఇంకా గట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము దానికి తోడ్పడుతున్నాం. అందుకు మేము చాలా సంతోషంగా ఫీల్ అయ్యో. అదేంటి అసలు ఇవాళ కూడా ఎవరో ఒక అబ్బాయి వచ్చాడు. నేను పద్మిని గారికి కాల్ చేసి కనుక్కొని వచ్చాను. 2 సార్లు ఆన్సర్ చేయలేదు. మళ్ళీ పద్మిని గారే చెప్పారు, వాళ్ళ అసిస్టెంట్ ఎత్తి చెప్పారు అక్కడ అడ్రస్ అని. లేదు, నేనే చెప్పాను. నేనే ఎత్తాను ఫస్ట్ ఎత్తి మళ్ళీ పద్మిని గారు చెప్పారు. అప్పుడే వచ్చానని చెప్పారు. అడ్రస్ కోసం అడిగారు అనమాట. సరే అక్క, అయితే ఈ రివ్యూస్ అవన్నీ ఆ విషయానికి వచ్చేస్తే, ఈ పూజ చేసుకుంటే ఇట్లాంటి ఫలితం వచ్చింది, లేకపోతే ఈ స్వామి నామస్మరణ చేసుకుంటే ఇలా వచ్చింది. దత్తుడు అత్యంత శీఘ్రంగా పిలిస్తే పలికేటటువంటి ఖచ్చితమైనటువంటి దైవం. అయితే మీరు ఎన్నో ఇళ్లల్లో కూడా అఖండ సామూహిక దత్త చరిత్ర పారాయణలు అవ్వచ్చు, అఖండ దీపం అవ్వచ్చు, ఇట్లాంటి సేవలు అన్ని కూడా చేస్తూ ఉన్నారు. సామూహిక గురు చరిత్ర మనం చేస్తూ ఉన్నాం అద్భుతంగా. అయితే ఒకరు అలాగే అలా సప్తాహం చేసుకుని తమ జీవితంలో తీరినటువంటి కోరికని, లేకపోతే ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి విషయాన్ని ఒక్కసారి తీర్చారు స్వామి. అనతి కాలంలోనే వారి ఎక్స్పీరియన్స్ ని మనతో పాటు షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదాం. తప్పకుండా. నాకు అదే సంతోషాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా. హలో అఖిల గారు, నమస్తే అండి. నమస్తే అండి. నేను పద్మిని మాట్లాడుతున్నాను, రెడ్ టీవీ భక్తి నుంచి. చెప్పండి, మీకు ఎట్లా, మీరు ఎక్కడ లత గారితో కలిసి ఎక్కడ చేశారు సామూహిక పారాయణం? అలాగే ఏంటి మీ కోరిక తీరిన ఏంటి? నాకు 5 years అయిందండి మ్యారేజ్ అయ్యి. అయితే పిల్లలు లేరు అనేసి ఇలా అక్కకి చెప్పాను అనమాట. అయితే తను గురు చరిత్ర చదువుకోండి 11 days కంటిన్యూస్ గా అని చెప్పారు. తర్వాత గురు చరిత్ర అది అయిపోయిన తర్వాత ఇది నెక్స్ట్ వచ్చేసి హోమంలో సేవ చేయండి, ఇలాగా హోమాలు చేపిస్తారు కదా, అలా సేవ చేయండి వచ్చి అని చెప్పారు. 3 times వెళ్ళాను బెంగళూరులో. బ్యూటిఫుల్. నేను బెంగళూరులోనే ఉంటాను. సో అక్కడే చేశాను అనమాట. రోజు దత్త అది శ్లోకం చదువుకోమన్నారు, స్తోత్రము 11 times చదువుతాను రోజు. సిద్ధమంగళ స్తోత్రమా? అవును, వీలైన సార్లు చదువుకుంటాను. తర్వాత ఒక 3 months కి తను వచ్చి వెళ్ళారు మా ఇంటికి. తను వచ్చి వెళ్ళిన 2-3 months కి నాకు కన్ఫర్మ్ అయింది. కన్సీవ్ అయ్యాను. ఇప్పుడు 5th month. వెరీ గుడ్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. తేలిగ్గా ఉందా? తేలిగ్గా ఉంది, బాగుంది. తను వచ్చి వెళ్ళిన కరెక్ట్ 3 months తను అన్నారు, మా ఇంట్లో అడుగు పెట్టేసి వెళ్ళారు, నువ్వు సేవ చేసుకున్నావు కదమ్మా, ఖచ్చితంగా అవుతారు అని చెప్పారు. నేను గాంగాపూర్ కూడా వస్తానని ముక్కున్నాను. సో అది కూడా నెరవేరింది అనమాట. ఇంకా బ్యూటిఫుల్, కంగ్రాచులేషన్స్ అండి. నిజంగా అంటే అంతకు ముందు మరి చెప్పినటువంటి మాట ఎంత నమ్మారు మీరు? ఎంత అంటే ఖచ్చితంగా అవుతుందని నమ్మారా పూర్తిగా? అంటే చూస్తున్నాను కదా తనవన్నీ వీడియోస్ అన్ని చూస్తాను అనమాట నేను రెడ్ టీవీలో. సో అలా ఫాలో అయ్యి కొంచెం చూద్దాం అనేసి ట్రై చేశాను అనమాట. నమ్మకంతో ఏదైనా ట్రై చేస్తే అవుతాయి ఖచ్చితంగా. దానికి అలాగే దేవుడి పైన నమ్మకం పెట్టుకోవాలి ఫస్ట్. ఖచ్చితంగా. ఇప్పుడు చాలా చాలా సంతోషం. దత్తానుగ్రహంతో మీరు కన్సీవ్ అవ్వడం అనేది అది ఒక అద్భుతం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.
మొన్న శ్రీమంతానికి కూడా వచ్చారు ఓ, లత గారు. అప్పుడే సీమంతం కూడా అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడు రేపటికి 5th మంత్ కంప్లీట్ అయిపోతుంది. 6th లోకి ఎంటర్ అవుతున్నారు. 6th లోకి ఎంటర్ అవుతుంది. ఆల్ ద వెరీ బెస్ట్. చాలా చాలా సంతోషంగా ఉండండి. ఎలాగో మీకు తెలుసు దత్తుడి యొక్క మీరు ప్రతినిత్యం ప్రేయర్ లోనే ఉన్నారు, స్వామిని ప్రతినిత్యం స్మరించుకుంటూనే ఉన్నారు కదా. అవునవును. నాది ఇంకొక చిన్న సలహా ఇవ్వచ్చా? ఇవ్వండి. భాగవతం కూడా వినండి, కృష్ణ పరమాత్మది చాలా చాలా మేలుని చేకూరుస్తుంది. ఓకేనా? ఆల్ ద వెరీ బెస్ట్. మంచి బిడ్డ, నీకు జ్ఞానవంతమైన బిడ్డ కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. జయ గురుదత్త. అద్భుతం అక్క. చాలా చాలా సంతోషం. అంటే 5 ఏళ్ళు అంటే నాట్ అ జోక్. డెఫినెట్ గా ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా ఉంటుంది. అసలు చాలా ప్రయత్నించారు. అసలు వాళ్ళు ఎందుకు పుట్టట్లేదు, నేనేం తప్పు చేశాను అనే ఆలోచనకి వెళ్ళిపోయింది అమ్మాయి. నాకు ఎందుకు సంతానం లేట్ అవుతుంది, దేని వల్ల లేట్ అవుతుంది. అసలు పెళ్ళైన తర్వాత కొంతమందికి సంవత్సరంలోనే కన్సీవ్ అయిపోతారు కదా, అసలు కొంతమంది ఇమీడియట్ గా కూడా అయిపోతారు. అసలు ఏమైంది, ఎందుకు ఇలా జరుగుతుందంటే, లేదు ఖచ్చితంగా దత్తుడిని నువ్వు గురుచరిత్ర పారాయణం చేయించాను. కొంచెం కష్టంగా ఉన్నా కూడా ఇష్టంగా చేయాలి అని చెప్పాను. అంటే ఫస్ట్ చదివే వాళ్ళకి ఏంటో అర్థం కాదు అసలు గురు చరిత్ర ఏంటి, అసలు ఈ చదివితే పిల్లలు పుట్టడం ఏంటి, అంతటి ఫలితం ఉంటుందా అంటే కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ ఎకరాల భరద్వాజ గారిది అయితే కొంచెం సరళంగా ఉంటుంది, చాలా ఈజీగా అర్థమవుతుంది. అందుకే ఎకరాల భరద్వాజ గారి పుస్తకమే గురు చరిత్ర ఇచ్చి, ఫస్ట్ తెలియదు వేరే గురు చరిత్ర అంటే బెంగళూరులో అన్ని కన్నడ పుస్తకాలు ఇంత లావు పుస్తకాలు ఉంటాయి గురు చరిత్ర. అది చూసేసరికి భయం వేస్తుంది, అసలు అది ఎప్పటికి అవుతుంది ఈ గురు చరిత్ర. అది కాదు, ఎకరాల భరద్వాజ గారి గురు చరిత్ర ఈ పుస్తకం చదవాలి. ఇది పారాయణం చేసిన తర్వాత అఖండ జ్యోతులు ఎక్కడైతే అవుతున్నాయో అక్కడ సేవ చేయాలి. వచ్చేసి అక్కడ సర్దటము, లేదంటే హోమగుండం దగ్గర కూర్చొని వాళ్ళకి సహకారం చేయటము, ఇలాంటివి చేయాలి. ఎందుకంటే మనము ఒక గురువారము జ్యోతి వెలిగిస్తున్నాము, ఇంకో గురువారం ఉద్యాపన చెప్పి హోమం చేస్తున్నాం, దత్త హోమం. దాంతో పరిపూర్ణత వస్తుంది అన్నమాట. దానికి మొత్తం కూడా వచ్చి ఒక 2-3 చోట్ల కూడా వచ్చి తన ఎంత ఏ విధంగా చేయాలో నాకు భగవంతుడు ఇచ్చిన అవకాశం అని నమ్మకంతో, అంటే నేను చెప్పడం ఒక ఎత్తు అయితే వాళ్ళు నమ్మడం కదా, రావాలి, నమ్మకంతో సేవ చేయాలి. ఇంకా ఆ రోజంతా డెడికేట్ చేసి తను చేసిందనమాట. అద్భుతమైన ఫలితం. అంటే 5 ఏళ్ల నుంచి తీరనటువంటి ఒక కోరిక, అసలు తల్లి అవ్వడం అంటే ఏ స్త్రీ అయినా కోరుకుంటుంది కదా. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా ఆనందించారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అసలు ఎప్పుడు అవుతుంది, మాకెప్పుడు ఇలాగా తన శుభవార్త చెప్తుంది అని వెయిట్ చేశారు. నార్మల్ గా కన్సీవ్ అయిపోయింది, చాలా నార్మల్ గా కన్సీవ్ అయిపోయింది. హౌ బ్యూటిఫుల్. ఎంతో మంది బాధపడుతూ ఉన్నారు. ఇవాళ కూడా ఒక మెసేజ్ వచ్చింది, 18 సంవత్సరాలు అయింది వాళ్ళకి పెళ్ళయి, ఇంకా పిల్లలు పుట్టలేదు అంటే బాధ అనిపిస్తుంది. చాలా బాధ. మిస్కారేజెస్ అయ్యాయండి అని అంటే తట్టుకోవడం కష్టం. అయినప్పటికీ భగవంతుడి మీద నమ్మకాన్ని కోల్పోలేస్తాను. అది నాకు చాలా అద్భుతంగా అనిపించింది. అంటే ఇన్నేళ్ల పరీక్ష, ఏదో ప్రారంధం అనుకుని ఇంకా భగవంతుడి పాదాలనే పట్టుకున్నారు అంటే అది కదా భక్తి అని. అదే అసలు అంటే భగవంతుడు కూడా ఏం చెప్పాడంటే, ఒకవేళ నీ కర్మ ఉన్నా కూడా దాన్ని డివైడ్ చేస్తాను. ఒకవేళ ఈ జన్మలో ఉంటే భగవంతుడిని అంటే మెప్పించగలిగితే, నాయన నువ్వే శరణ్యం, అన్యదా శరణం నాస్తి, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, నీ పాదాల శరణి తప్పించి నాకు ఇంకేమీ లేదు నాయన, నిన్నే నేను వేడుకుంటున్నాను, నిన్నే కోరుకుంటున్నాను, నేను ఏం తప్పు చేశాను నాకు తెలియదని కోరుకున్నందుకు ఆ కర్మని డివైడ్ చేస్తాడు భగవంతుడు. 70 ఏళ్ల ముసలమ్మకి గురు చరిత్రలో మనం చదివితే పెద్ద ఆవిడికి సంతానాన్ని ప్రసాదించారు ఆయన. 70 ఏళ్ళు గురు చరిత్రలో ఒక్కొక్క కథ వింటూ ఉంటే మనకి అసలు ఎన్ని నిదర్శనాలు స్వామి చూపిస్తారు. కడుపులో నొప్పి ఉండి భరించలేక చచ్చిపోదాం అనుకుంటే బ్రతికించి ఆ నొప్పిని తొలగిస్తారు. కుష్టి వ్యాధిగ్రస్తుడికి రోజు చెట్టుకి మొక్కకి నీళ్లు పోయమని, చిగురించినప్పుడు వ్యాధి నయమవుతుందని ఆ విధంగా నయం చేశారు. 1-2 పంట పొలాల్లో మొత్తం నష్టం వస్తుంది, ఎలాగైనా మీ చూపు పడితే చాలు అని అంటే అర్జెంటుగా దాన్ని వచ్చిన పంటని తీసేయని చెప్తారు. అప్పుడు అపార్థం చేసుకుంటాడు రైతు. లేదు తీసే ముందు నీ గురువు మీద నమ్మకం ఉంటే తీసేయండి, తీసేసిన తర్వాత వానలు పడి అందరు పంటలు పోతాయి, ఈయన మళ్ళీ చిగురిస్తుంది, మళ్ళీ పంట పండి ఆ పంటలు పోయిన వాళ్ళందరికి కూడా సహకరిస్తాడు ఈ రైతు. గురువు అనుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యమే. అసాధ్యం అనేది ఏమీ లేదు. ఖచ్చితంగా క్యాన్సర్ లాంటి రోగాల్ని కూడా నయం చేస్తున్నాయి దత్తక్షేత్రాలు. గానగాపురంకి వెళ్ళి ఎవరికైతే స్తోమత లేదో హాస్పిటల్కి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టుకోలేని వాళ్ళు కూడా
అక్కడ ఉండి దత్తక్షేత్రాల్లో ఉండి రూమ్ తీసుకొని ఎవరైతే దత్త సేవ చేస్తున్నారో దత్త మందిరంలో అక్కడ పల్లకి ఉత్సవం దగ్గర కానీ ఊడవటం తుడవటం ముగ్గులు పెట్టడం స్వామి సేవ చేయటం అక్కడే కూర్చొని నామజపం చేయటం వల్ల కర్మలు తొలగించుకొని భయంకరమైన వ్యాధుల నుంచి కూడా విముక్తులయ్యారు. అద్భుతం అక్క, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఖచ్చితంగా రివ్యూ అయితే ఆవిడైతే అఖిల గారి అంత అద్భుతంగా స్వామి కరుణించడం అనే విషయం నిజంగా చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. కృతజ్ఞతలు అక్క. నాకు కూడా అదే ఆనందం వేస్తుంది పద్మిని. ఎవరైతే ఇది జరిగింది అని చెప్తారో చెప్తారు స్వామి కృప వల్ల, నేను చెప్పేది స్వామి చెప్పిన మార్గమే ఫాలో అవ్వమని, అంతే. నేనేదో ప్రత్యేకంగా చెప్పటం ఏం లేదు. మన గురించి మనదేమి కాదు ఇక్కడ, మనదేమీ స్వామి కాదు. గురించి ఇంకో 10 మందికి ఇంకో తెలుస్తుంది, 10 మంది ఇన్స్పైర్ అవుతారు. నేను అదే చెప్తాను, మీకు స్వామికి వారధిని. బ్యూటిఫుల్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. జై గురుదత్. శ్రీ గురుదత్త.